నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. చాలా కాలం అయింది. సో దర్శక కేసరి దాసరి గారి గురించి ఎన్నో విషయాలు మనం గతంలో చర్చించుకున్నాం. అవునండి. సో ఆయన అవమానాలు అవి కావచ్చు, చాలా సక్సెస్ వరకు రీచ్ అయినాయి. మన కాంబినేషన్లో మీరు వేసే ప్రశ్నలు కానీ నేను చేసే సమాధానాలు కానీ చాలా మంది అభినందించారు కూడా. ఎన్నో మనం ఆయన అవమానాలు కావచ్చు, సక్సెస్లు కావచ్చు, ఎన్నో చర్చించుకున్నాం. చాలా కరెక్ట్ కదా, చాలా కరెక్ట్. సో ఈరోజు బబ్బిలిపులి సినిమా ఉంది కదా. అవునండి, సూపర్ హిట్. కరెక్ట్. సూపర్ హిట్ కాదు, సమాజానికి పనికొచ్చింది. చాలా సెన్సేషనల్ మూవీ అది. కరెక్ట్ కరెక్ట్. సో దాని ఇన్స్పిరేషన్ రామారావు గారికి కూడా రాజకీయ ప్రవేశానికి కూడా నాంది పలికిన చిత్రాలు అవి కదా. అదొకటిను సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయుడు మనం చెప్పుకున్నాం ఇది కూడా. సో అసలు ఈ బబ్బిలిపులి బ్యాక్ స్టోరీ ఏంటండి? గురువు గారి గురించి చెప్పాలంటే తాత మనోడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆయన తండ్రి కొడుకుల బంధం గురించి చెప్పాడు, అధిక సంతానం మిత సంతానం గురించి చెప్పాడు. ఆయన మనుషులంతా ఒకటే అని చెప్పేసి చెప్పాడు. అన్ని జోనర్లు ఆయన పనిచేశారు. లవ్ స్టోరీలు కూడా తీశారు. లవ్ స్టోరీలో ది బెస్ట్ స్టోరీ అని అప్పుడు ఆనాడు చెప్పుకున్న సినిమా గోరింటాకు. సోహన్ బాబు గారు సుజాతని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది. అది మురారి గారి నిర్మాత, కాటగడ్డ మురారి గారి నిర్మాత. మీకు తెలిసే ఉంటుంది. చాలా టేస్ట్ ఉన్న నిర్మాత, దేన్ని వదిలిపెట్ట నిర్మాత, ఆత్రేయ అభిమాని ఆయన. మీకు తెలిసే ఉంటుంది. పాటలు కూడా ఆయనే చేయించుకుంటాడు. ఆ షూటింగు రాజమండ్రిలో చేస్తున్నారు సార్. రాజమండ్రి వెళ్ళారు షూటింగ్ చేయటానికి. శోభన్ బాబు గారు, సుజాత వీళ్ళందరూ వెళ్ళారు. శోభన్ బాబు గారికి దాసరి నారాయణరావు గారికి రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. బావా అనుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య రహస్యాలు లేవు. మీకు ఎంతకంటే చెప్పాలంటే ఆయన ఒకసారి జయలలిత గారి ఇంటికి వచ్చినప్పుడు రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాడు. మాకు జయలలిత గారి ఇల్లు షూటింగ్ కావాలి అంటే ఒకసారి ఇప్పించాడు ఆయన. ఓకే, షూటింగ్ ఇప్పిస్తే జయలలిత గారి ఇంట్లో షూట్ చేసాం మేము. ఆయనకి భోజనాలు కూడా వాళ్ళు చేశారు అక్కడ. శోభన్ బాబు గారును గురువు గారు కూడా వాళ్ళ ఇంట్లో జయలలిత ఇంట్లో భోజనం చేశారు. ఓకే, అంటే అంత అనుబంధం. నేను చెప్పబోయేది ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే స్టాఫ్కి అందరికీ రాజమండ్రిలో ఇచ్చారు సార్. స్టాఫ్కి కానీ మిగతా ఆర్టిస్టులకు కానీ రాజమండ్రి నుంచి మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్. అక్కడ వనాల్లాగా జలపాతాలు అవి ఉంటాయి. వీళ్ళు మాత్రం ఏంటంటే సిటీలో అలవాటు పడుతున్నారు కదా, మనకు వెరైటీగా ఉంటుంది. అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్లో మన ఇద్దరు ఉందాం బావా అనుకున్నారు వీళ్ళిద్దరు. కొనుక్కుని ఆ గెస్ట్ హౌస్లో ఉండటం మొదలుపెట్టారు. అంటే రోజు వీళ్ళ మధ్య అరమరికలు లేవండి. పర్సనల్ విషయాలు చాలా చెప్పుకుంటారు, ఏవైనా కానీ. ఓకే, దీని అర్థం చాలా ఉంది. ఏమైనా కానీ పర్సనల్ విషయాలు వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. అలాగా వీళ్ళిద్దరూ బయట మడత మంచాలు వేసుకుని విషయాలు చెప్పుకుంటూ నైట్ లుంగిలు కట్టుకుని ఓపెన్గా పట్టుకుని చందమామను చూస్తూ కౌరులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. ప్రతి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది వాళ్ళిద్దరికి. మరి ఈ షూటింగ్ తెలిసిన తర్వాత కుర్రాళ్ళు వస్తారు కదండి. రోజు జనాలు చాలామంది వచ్చేవాళ్ళు, చాలామంది వస్తూ ఉన్నారు. ఒక 5-6 కుర్రాళ్ళు మాత్రం, కుర్రాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు మాత్రం ప్రతిరోజు వస్తున్నారు వాళ్ళు. ఏంటి రోజు ఎందుకు వస్తున్నారు? ఒక రోజు షూటింగ్ చూస్తే చాలు కదా. కాదండి, మీ అభిమానం దాసరి నారాయణరావు గారి అభిమానే, శోభన్ బాబు గారి అభిమానులు అని చెప్పి డైలీ వచ్చి ఆ రాత్రి ఆ మడత మంచాల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పి, సినిమా కబుర్లు వీళ్ళు తెలుసుకుని, వీళ్ళ ఆ ఏరియా కబుర్లు వీళ్ళు తెలుసుకుని ఇలా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు ఈ షూటింగ్ టైంని. ఓకే, ఎవరు? శోభన్ బాబు గారు, గురువు గారు. ఒకరోజు వచ్చినప్పుడు, సార్ మీరు ఆరుబయట పడుకుంటున్నారు, మేము రోజు ఎందుకు వచ్చేదంటే కొంత విజిలింగ్ కోసం కూడా వస్తున్నాం మేము. ఇక్కడ దగ్గరికి పులి వస్తుంది సార్, మరి మీరేమో ధైర్యంగా ఇక్కడ పడుకుంటున్నారు, పులి అంటే ఇక్కడికి వస్తుందంటే కొంచెం షాక్ అయ్యారు వీళ్ళిద్దరు కూడా. శోభనో మరి ఆయన మరీను. అయితే నిజంగా వస్తుందా అన్నాడు ఆయన. అంటే వస్తుందా అంటే ఇక్కడ దాకా రాదనుకోండి సార్, అక్కడి నుంచి నీళ్ళు సెలయేరు ఇవన్నీ దాటి రావాలి, అక్కడ రాదు అంటారు. అయితే నాకు చూపిస్తావా అన్నాడు ఈయన గురువు గారు. మాకు పులిని చూపిస్తారా అన్నారు. చూపిస్తా సార్, రేపు రాత్రి వెళ్తాం అన్నారు.
సార్ ఇది యూనిటీ తెలిసి మేము కూడా వస్తాం సార్, నన్ను కొంప తీస్తారా మీరు, అందరూ వెళ్ళామనుకో అది అలజడి పొంది మన మీద అటాక్ చేయొచ్చు, అంచేత మీరు రావద్దు అని చెప్పేసి చెప్పారు. సైలెంట్గా ఆ నెక్స్ట్ డే ఆ రాత్రి వెళ్ళారు, కుర్రాళ్ళు వచ్చారు, రాత్రి వెళ్ళారు, పులి రాలేదు. ఎవరు ఇద్దరు వెళ్ళారా? శోభన్ బాబు ఇద్దరు సోమన్ బాబు ఈయన ఇద్దరు వెళ్ళారు. లుంగిలు ఎగ్గొట్టుకుని లుంగిలు ఎగ్గొట్టుకున్నాడు చూసారా, అలా కబుర్లు చెప్పుకుంటూ. అంటే ఎందుకు వీళ్ళ మధ్య టైం పాస్ అవుద్దంటే పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటారు వీళ్ళు. అందుకని ఇంటి విషయాలు కానీ, మన విషయాలు కానీ, ప్రాపర్టీస్ విషయాలు కానీ అన్నీ మాట్లాడుకునేవాళ్ళు. అంత అనుబంధం ఉంది వీళ్ళకి. బావా అనుకుంటారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, వీళ్ళ మధ్య జరిగే సంభాషణ. మేము బలిపేటకు షూటింగ్కి వెళ్ళాం ఒకసారి. మేము అంటే ఎంతటి వీళ్ళు ఎలా ఆడుకుంటారంటే వీళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుందంటే, ఒకసారి అక్కడ వైగై డ్యామ్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బావా నువ్వు నాతో పరిగెడతావా అన్నాడు గురుగారు. ఎందుకు నాతో పరిగెడతావా అంటే మీ పర్సనాలిటీ మీరు చూసుకున్నారా అన్నాడు ఈయన. సరే పరిగెడదాం బావా అన్నారు. పరిగెడదాం అని గురువు గారే ముందు రెచ్చగొట్టాడు ఆయన. రెచ్చగొట్టిన తర్వాత సరే రెడీ 1 2 3 అనమన్నారు. అన్నాం. సోమరావు సిన్సియర్గా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. గురువు గారు ఎక్కడ ఆగిపోయాడు. బావోయ్ అన్నాడు ఆయన. అంటే ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ రిలేషన్షిప్. వాళ్ళ రిలేషన్షిప్ చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పాను అనమాట. ఇంకేంటంటే వేరే మ్యాటర్కి వెళ్ళడానికి కాదు. సరే వెళ్ళారు. ఆ రోజు వెయిట్ చేశారు, చాలాసేపు వెయిట్ చేశారు. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, బ్రిడ్జ్ దగ్గర కూర్చొని కుర్రాళ్ళు ఉన్నారు. వెయిట్ చేశారు, పులి రాలా. సార్ రాలేదు సార్ ఇవాళ అని చేత. అంటే వెన్నెల టైం కూడాను కనపడుతుంది అనుకున్నారు, కానీ రాలేదు సార్, ఇది వస్తే సౌండ్ వస్తుంది సార్, మేము చెప్తాం సార్ మళ్ళీ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి వచ్చేసారు, మంచాల మీద పడుకున్నారు. షూటింగ్లు రెగ్యులర్గా జరుగుతుంది. జరుగుతున్న టైంలో ఒక మర్నాడు రాలేదు వాళ్ళు వస్తామని. ఇంకో రోజు రాలేదు, 3వ రోజు రాలేదు, 4వ రోజు రాలేదు. అదేంటది వీళ్ళు రావట్లేదు చూపిస్తున్నారు. వీళ్ళకంటే బయట వాళ్ళకి చెప్తే మళ్ళీ పులి అని అంటారని చెప్పేసి వీళ్ళు ఎవరికి చెప్పలే. ఒక రోజున అడిగారు, 4వ రోజున అడిగారు వాచ్మెన్ని, ఏంటయ్యా వాళ్ళు రాలేదు, ఎందుకు వస్తానన్నారు కదా, రాలేదేంటంటే, భలేవారు సార్, రాకుండా ఉంటాం వచ్చేది సార్ వాళ్ళు, ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు సార్, ఆ తర్వాత వాళ్ళు నక్సలైట్స్ సార్ అన్నారు. ఒక్కసారిగా షాక్ తిన్నారు వీళ్ళు. సో నక్సలైట్లా అన్నాడు. నేను వాయిస్ మార్చి సోమన్ బాబు గారు. గురువు గారు కొంచెం గంభీరంగా ఉంటాడు కదా, నటిస్తాడు ఆయన. లోపల ఇదున్నా కూడా గంభీరంగా ఉంటాడు. నక్సలైట్లా అలా కనిపించలేదయ్యా, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ సార్, బాగా ఎడ్యుకేటెడ్. అయితే మీరు పెద్ద డైరెక్టర్లు కాబట్టి, మీరు పెద్ద హీరోలు కాబట్టి మీకేమీ తెలియదు సార్, ఎక్కడ ఏది జరిగినా వాళ్ళు వస్తారు సార్ వీళ్ళు, అని చేత వాళ్ళు నక్సలైట్స్ సార్ అని చెప్పేశారు. అయిన తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఏంటయ్యా మీరు రాలేదేంటి అన్నారు. అంటే మా పనులు మాకు ఉంటాయి కదా సార్ అన్నారు. అయితే మీరు ఇలాగా సోమరావు గారు నక్కుతున్నారు. తెలిసిపోయిందా సార్? అవును సార్, మేము నక్సలైట్స్ సార్, కానీ వీఆర్ ఎడ్యుకేటెడ్. వీడు ఎంఏ సార్, వీడు ఎంకామ్ సార్, వీడు బిఏ సార్, వీడు బీటెక్ సార్, ఇలాగా ఇంజనీరింగ్ సార్, వీళ్ళ హైలీ ఎడ్యుకేటెడ్. మరి మీరెందుకయ్యా ఇలా చేశారు? అన్యాయాలు భరించలేక సార్, వీడు గిరిజనుడు, వీడు హరిజనుడు, మా అందరినీ మా గిరిజనులకు వచ్చి వాళ్ళందరూ అధికారులు దాష్టికంగా చేస్తున్నారు, మా భూముల్ని బలవంతంగా సంతకాలు పెట్టుకుని తీసేసుకుంటున్నారు, అన్యాయంగా మా ఆడవాళ్ళని బలవంతం చేస్తున్నారు. అంచేత ఈ అన్యాయాలు ఎంతమంది సహిస్తాం సార్ మేము? అంచేత మేము ఎడ్యుకేటెడ్ అయ్యుండి వాళ్ళంటే
పడతారు సార్. ఇప్పుడు వాళ్ళు పడతారు కాబట్టి మేము చదువుకుండి వాళ్ళకి రక్షణ కల్పించకపోతే మా చదువులు ఎందుకు సార్? అందుకని మేము నక్సలైట్లుగా తిరిగాం సార్. అంచేత ఇది సార్ మా కథ. అది మమ్మల్ని తప్పుగా అనుకోవచ్చు సార్ మీరేమి. అందుకే మా న్యాయం కోసం మేము ఇచ్చేస్తున్నాం. అంటే మీ న్యాయం మరి ప్రభుత్వానికి ఎక్కడ వింటారు సార్ ప్రభుత్వాలు? ప్రభుత్వాలు చదివిస్తే మాకు నక్సల్ వాళ్ళు వినే పరిస్థితులు లేదు సార్. మమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. అంచేత మా మా సమస్యలు మేమే తీర్చుకోవడానికి మేము ఇలా తయారయ్యాము సార్. అంచేత మా భూముల్ని లాక్కుంటారు సంతకాలు పెట్టి, బలవంతంగా సంతకాలు పెట్టేసి మాకు వచ్చే సౌకర్యాలన్నింటినీ క్యాన్సిల్ చేసుకుంటారు వాళ్ళు. అంచేత దోపిడీకి గురవుతున్నాం సార్ మేమందరం. అందుకనే నక్సలైట్స్లో మార్చారు, ఊరికే మారదు సార్ ఎవరన్నా. అంచేత మేము రియాక్ట్ అయ్యి నక్సలైట్గా తీసుకున్నాం. శభాషయ్య, మీరే నాకు ఇప్పుడు నా కథకి స్ఫూర్తి అయ్యారు మీరు. అంచేత నేను మీ మీద వేరే సినిమా తీస్తున్నాను సార్. మీ సమస్యల మీద, మీ సమాజంలో జరిగే అన్యాయాల మీద సమస్యలు సినిమా తీస్తాను నేను. ఇవి వెళ్ళిన తర్వాత ఇది నా పని అని చెప్పేసి ఆయన ఇచ్చేశారు దాసరి గారు. అది ఆ నాందే బొబ్బుల్పుల్ సినిమా. ఓకే. ఇప్పుడు ధాన్యం బస్తాలని దోపిడీ చేశారు, రేపులు చేశారు, ఎవరైనా పట్టించుకునే వాళ్ళు లేరు. అదే బొబ్బిలిపుల్ సినిమా. నక్సలైట్ వాళ్ళ బాధని ఎప్పుడైతే ఒక దర్శకుడుగా అర్థం చేసుకున్నారో కథగా మలిచి తీయటం అనేది దాసరి గారి గొప్పతనం. ఊరికే కూడా దట్టు ఎన్టీ రామారావు గారిని పెట్టడం. ఎన్టీ రామారావు లేకపోతే బొబ్బిలిపుల్ లేనే లేదు. అదే బొబ్బిలిపుల్లో ఇంకోటే తెలుసండి మీకు, ఇంకొక నక్సలైట్ కథ యాడ్ చేశాడు ఆయన. ఇది గాక ఈ కథతో పాటు భార్య ఒక నక్సలైట్ జంట ఉంది. ఓకే. ఆ నక్సలైట్ని కోసం వెంటాడుతున్నారు. ₹1,00,000 బహుమతి ప్రకటించారు ఒక అటు సైడు. ప్రకటించిన తర్వాత వాడు కనపట్టలేదంటే చేజ్ చేస్తున్నారు. పోలీసులు చేజ్ ఎక్కువైపోయింది. ఆ ఇంటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశారంటే అన్ని ఏరియాలు కుక్కడప్ చేశారు. అప్పుడు ఒక రాత్రి వచ్చి అతను భార్యతో చెప్తాడు, నువ్వు నీ భర్త చనిపోయాడని చెప్పి విధవలాగా చేసి తెల్ల చీర కట్టుకుని బొట్టు తీసేసాయి నువ్వు, అంతే. అప్పుడు తప్ప పోలీసులు నన్ను వేటాడడం మారరు అని చెప్పేసి భార్యకి చెప్తాడు. ఎంతో బలవంతం. ఎలా చేయమంటారండి? మీరు ఉండంగా నేను బొట్టు ఎలా తీసేస్తాను, తెల్ల చీర ఎలా కట్టుకుంటాను నేను, అది నా వల్ల కాదండి అంటుంది ఒరిజినల్గా. ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన. బొబ్బిలిపుల్ వెతుకుతున్నారు వీళ్ళు, చేంజ్ చేస్తున్నారు. జయచిత్ర వైఫ్. అప్పుడు ఒకసారి అది వచ్చి ఈ సలహా ఇస్తాడు ఆయన. ఇచ్చి గుడిలోకి వెళ్ళి నా భర్త చనిపోయాడని చెప్పేసి బొట్టు తీసేసి అందరికీ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే అప్పుడు బొబ్బిలిపుల్ వేరే గెటప్ వేసుకొస్తాడు. శ్మశానంలో కూడా సీన్ కూడా తీశాడు అది. అంచేత ఇలాంటి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ మీద, అంటే నిజ జీవిత సంఘటనలు చాలా. తాత మనోడు కూడా ఒక నిజ జీవిత సంఘటన. తర్వాత ఈ 20 సూత్రాల ఇది ఉంది గుర్తిస్తారా, ఓ మనిషి తిరిగి చూడనేది. ఇందిరాగాంధీ ఈ వీళ్ళు దొరలు బానిసలుగా ఎలా చేసుకుంటారో వీళ్ళని, దాని మీద సినిమా తీశాడు ఆయన. ఎవరు గడిల్లో బానిసలు ఉంటారు కదా, బానిసలు కూలీలకు వాళ్ళని తరతరాలుగా చేస్తారు. వసే రామలమ్మ కూడా అదే. కరెక్ట్. ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి దళితుల్ని ఇబ్బంది పెట్టినా ఇది చేసినా ఆయన రియాక్ట్ అయ్యేవాడు. ఆయన నేను నా మైండ్ ఇదైనా కూడా నాకు నక్సలైట్ల మీద అభిమానం పెరిగింది ఆ రోజు నుంచి అని చెప్పి చెప్పాడు ఆయన. నమస్కారం.